ఏంటి బాస్ తీసుకోలేదా? ఇటు నేను తిని పెడతా. స్వీట్ ఇస్తే అరుస్తాడేంట్రా? ఒక లడ్డే ఉందేంట్రా, మిగతాదంతా బాస్ తిన్నాడా? నన్ను తిన్నాడు. బాస్ బర్త్డే కదా అని చెప్పి లడ్డు తెచ్చా. సరే చూడడానికి వెయిట్ ఉంటుందని చెప్పి బాక్స్లో పెట్టా. మరీ అలా చూడకరా, మంత్ ఎండ్ కదా, కాస్ట్ కటింగ్. ఇది కాస్ట్ కటింగ్ లా లేదు, వరస్ట్ కటింగ్ లా ఉంది. అయినా బోర్డు ఒక లడ్డు తీసుకొచ్చి మొత్తం ఆఫీస్కి పంచేవాళ్ళ కలరింగ్ అవసరమా? లడ్డు సంగతి పక్కన పెట్టు. అయినా లోపల ఎందుకు బాస్ అలా వచ్చేస్తున్నాడు? నీకు మ్యాటర్ ఇంకా తెలియదు అనుకుంటా. ఎట్రా నిన్న ఎంగేజ్మెంట్ అని వెళ్ళాడు, రాగానే లెటర్ ఇచ్చిందని ఆనందపడ్డాడు, చివరికి హ్యాండ్ ఇచ్చిందని బాధపడ్డాడు. అంటే ఇది కూడా పోయినట్టేనా? అయితే ఈసారి కూడా నా ప్రమోషను ఒక ఎమోషన్లో మిగిలిపోవడమే. దేవుడా, పాపం కదా మన బాస్. ఒంటరిగా ఇలా ఎన్నాలని ఉండగలడు? మనిషి చూస్తే చాలా మంచోడు, మరి ఆయనకి ఎందుకు ఇలా? అబ్బో చూడు సుచి, టైం బాగాలేనప్పుడు ఏసీలో కూర్చుని ఎక్కడ కాలుతున్నట్టే ఉంటుంది. ఇదిగో ఆడు చెప్పిన దాంట్లో మీనింగ్ వెతకడానికి అంత ట్రై చేయొద్దు. అయినా బాస్కి బ్రేక్ నువ్వే ఇవ్వచ్చు కదా. అమ్మో నేనా? నువ్వే. నాకు భయం కదా, పని చూసుకో. రే సంతోష్, బాస్ నేను పిలుస్తున్నారా? బాసా? వెళ్ళరా, ఇందాక సగమే తిట్టినట్టున్నాడు, ఇప్పుడు ఫుల్ కోటింగ్ ఇస్తాడు పో. సారీ సంతోష్, ఇందాక నీ మీద కొంచెం ఎక్కువ చేశాను. ఇట్స్ ఓకే సార్. అది నీ మీద కోపం కాదు, ఆ జగదంబ శాస్త్రి గారి మీద. ఆయన ఎవరు సార్? జాబ్ వస్తే సెటిల్ అయిపోతే నీకు పెళ్ళి అయిపోతుందని నాకు జాతకం చెప్పాడు. నాకు జాతకం చెప్పి ఆడ సెటిల్ అయ్యాడు తప్పితే నేను ఎక్కడున్నాను అక్కడే ఉన్నాను. ఈ బ్యాచులర్ బాడీని ఐసీయూ నుంచి జనరల్ బాడీకి షిఫ్ట్ అయ్యే ఏదన్నా ఐడియా ఉంటే చెప్పు సంతోష్. జనరల్ వార్డ్ ఏంటి సార్, డైరెక్ట్ గా డిశ్చార్జ్ అయిపోయే ఐడియా ఉంది, చెప్తాను. చెప్పు సంతోష్, పెళ్లి చూపులు ఎప్పుడు పెట్టుకోమంటావు? పెళ్లి చూపులు అంటారేంటి సార్, ఇంకా మీరు ఆర్కుట్లోనే ఉన్నారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, అర్జెంట్గా మీరు టిండర్లోకి వచ్చేయండి. బాగోదేమో సంతోష్, నన్ను మా ఊళ్ళు బాగా పద్ధతిగా పెంచారు. ఈ ఒక్కసారికి మీ పద్ధతులు పక్కన పెట్టండి సార్, పని అయ్యాక పద్ధతిగా పెళ్లి చేసుకుందరు కానీ. ఓకే? అంతే అంటావా? అంతే సార్. సంతోష్, నీ ఐడియా వర్కౌట్ అయిందంటే నీ ఇంక్రిమెంట్ సంగతి నేను చూసుకుంటాను. ఓకే, వెళ్ళి పని చేసుకో. సార్ చిన్న పని, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇందాక బాస్ క్యాబిన్లో ఉన్నానే, ఇప్పుడే పర్మిషన్ ఇచ్చారు. యా ఐఎమ్ కమింగ్ ఆన్ ద వే. ఎక్కడికి రా? నువ్వు ఆగబే. అప్పుడు ఆల్రెడీ చెప్పారా? నువ్వు అప్పుడు వరకు ఏం చేయక. వీడికి ఇప్పుడు అంత అర్జెంట్ పని ఉందప్పా. సారీ అండి. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకేనా? నన్ను డేట్ కి రమ్మంటావా? ఎంత ధైర్యనా నీకు? చంపేస్తాను నిన్ను. నేను రమ్మన్నది డేట్ కేగా, ఏదో నైట్ కి పిలిచినట్టు ఫీల్ అవుతావేంటి? డేట్ కి రమ్మన్నా కాబట్టి చెప్పుకోవడం, లేకపోతే చెప్పుతో కొడాలి. అసలు నిన్ను నిత్య యో ఫైర్ ఐడి కార్డ్ ఇచ్చేసి పో. చెప్పేది ఊరోడ్ ఇడియట్. ఛీ, సిగ్గులేదురా నీకు? పోల్, నా చేతిలో చస్తావు నువ్వు. వదలు నా అసలు వద్దు. అది కదే, అసలు అంత ఆవేశం ఏంటి నీకు? ఇప్పుడు ఏమైందని? డేట్కి రానని చెప్పేసి అయిపోయింది కదా. ఇప్పుడు చూడు, అనవసరంగా జాబ్ నేను తీసేశారు. మరి ఇప్పుడు ఏం చేద్దామని? వాడి తీసేదేంటి వాడి మొహం? ఆల్రెడీ బ్యాకప్ పెట్టుకునే ఈ జాబ్ కి బ్యాకప్ చెప్పాను. అమ్మని, అదా నీ ధైర్యం? ఈ మధ్య బాగా తెలివితేటలు పెరిగిపోయా నీకు. నీతో ఉన్నాగా, ఆ మాత్రం లేకపోతే ఎలా? ఆ నవ్వుకే అమ్మాయిలు పడిపోయేది, ఆ కళ్ళకు కూడా. ఓయ్, అది అబ్బాయిల డైలాగ్. పీకల్లోతో ప్రేమలో ఉండి ఇంకా మీవేంటి మావేంటి మేము కూడా పొగుడతాం. ఏ అబ్బాయిలే పొగడాలా? నాకు ఛాన్స్ ఇవ్వరా? అవునా? నచ్చే పనులు చెయ్యండి రా బాబు. చేయాలా? నచ్చిందా? ఏం చేసావురా? నచ్చలేదా? ఇట్స్ ఓకే.
నచ్చకపోతే నాకు ఇచ్చే. ముద్దొకటి చాలా. ఎక్కడ చచ్చావురా? మ్యాటర్ చెప్పురా. అర్జెంట్గా వెళ్ళిపోయావు కదా, ఎక్కడికి వెళ్ళావా అని. నా గర్ల్ ఫ్రెండ్కి నన్ను చూడాలనిపించి కాల్ చేసింది. ఛా, నీకు గర్ల్ ఫ్రెండ్, అది కూడా నాకు తెలియకుండా. ఆ సౌండ్ ఏంట్రా? నా గర్ల్ ఫ్రెండ్ కిస్ ఇచ్చిందిలే. బ్యాంక్ అకౌంటే లేదు కానీ క్రెడిట్ కార్డు బిల్ ఎలా కట్టాలి అని అడిగాడంట నీలాంటాడు. సర్లే, రేపంట ఆఫీస్కి తొందరరా, బాస్ ఏదో మీటింగ్ అంటున్నాడు. సరే మరి, సరే బాయ్. బాయ్. సో ఇప్పటికే బాగా లేట్ అయిందంట. నువ్వు వెళ్తే నేను బజ్జుంటా. రేపు అసలు జాయినింగ్ ఉంది. పోనీ రేపు మార్నింగ్ వచ్చి పిక్ చేసుకోమంటావా? నీ టైమింగ్కి నా టైమింగ్ అస్సలు సెట్ కాదు. బాయ్. నిత్య, చెయ్యి గుంచుతోంది. వాళ్ళేమో 2 రోజుల్లో ఈ జరి అంచు చీర డెలివరీ ఇమ్మని అడుగుతున్నారు. ఇంకో 2 రోజులు ఆగితే బాగుండేమో. ఇస్తామన్నాక మాట తప్పకూడదు. సరే మీరుండండి, నేను చేస్తానులేండి. అవసరం లేదులే. అలవాటు లేక నీ చెయ్యి గుంజిందనుకో, రేపు నే వంట వండలే. ఏంటి సచ్చి ఎలా వచ్చావు? చెప్తే నేనే వచ్చేవాడిని కదా. నువ్వు వస్తే వడ్డీ మాత్రమే ఇస్తావు. అదే నేను వస్తే అసలు కూడా ఇస్తావేమోనని. అదేంటి సత్యం, నువ్వు అడిగినట్టే ప్రతి నెలా వడ్డీ కట్టేస్తున్నానుగా. కడుతున్నావు కాదంటలేదు. అప్పుడు నీకు అవసరమని డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు నాకు అవసరమని ఇచ్చేయమంటున్నాను. ఏదైనా సమస్య? ఉమ్. ఏమైంది? ఇంకొక 4 రోజుల్లో సొసైటీ నుంచి పెద్ద అకౌంట్స్ ఆఫీసర్ వస్తున్నారట. నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే మొత్తం కట్టేసి అకౌంట్స్ క్లియర్ చేస్తాను. ఇంత తక్కువ టైంలో అంత డబ్బు అంటే? చూడు సూర్యం, నీకు డబ్బులు ఇచ్చే సంవత్సరం అయింది. ఏదో స్నేహితుడు కదా అని సొసైటీ డబ్బులు ఎవరికి చెప్పకుండా నీకు ఇచ్చాను. 6 నెలల్లో ఇచ్చేస్తానన్నావు. ఇప్పుడు నా పేకల మీదకి వచ్చి కూర్చుంది. అది కాదు సత్యం, నా కొడుకు ఏదో ఒకటి చేసి ఆ డబ్బులు తొందరలోనే కట్టేస్తా అన్నాడు. అంతవరకు టైం ఇవ్వు. నీ కొడుకు ఇచ్చేస్తాడంట. ఆడ పట్నం వెళ్ళి నిన్ను ఎప్పుడో మర్చిపోయాడు. ఆడు కొడుకు, నువ్వు తండ్రి. సత్యం, ఏమండి? నన్నేమన్నాను భరిస్తాను, నా కొడుకునేమన్నా అంటే మాత్రం ఊరుకోను. ఏమన్నా అంటే ఓని పౌరుషం పొడుచుకొచ్చేస్తుంది. అంత పౌరుషం ఉంటే నువ్వు నీ కొడుకు నా డబ్బులు నా మొహాన్ని పడేయండి. అదేంటి సత్యం ఆ మాటలో? ఓ స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు లేదు. నీ దగ్గర ఎంత తప్పు చేస్తే మాత్రం మర్యాద లేకుండా మాట్లాడటం ఏం బాగాలేదు. నువ్వు ఉండు లక్ష్మి. 4 రోజుల్లో కుదరకపోతే ఈ పంచాయతీ సొసైటీ దగ్గర పెట్టుకుందాం. రేయ్, ఏంట్రా? నేను కాల్ చేసి మరీ చెప్పాను కదా తొందర రమ్మని. ఎందుకు లేటు? బాస్ ఎలాగో లేట్గా వస్తాడు. నేను కూడా లాస్ట్ నైట్. వద్దురు బాబు, మళ్ళీ స్టార్ట్ చేశాడు. నిన్న 1 నైట్ స్టాండ్ అయింది, రాత్రి లేటుగా పడుకున్నావు, సో లేటుగా లేచావు అంతేనా? అది కాదురా. నువ్వు నీ ఫేక్ ముచ్చట్లు. ఆయన ఆల్రెడీ 3 సార్లు నిన్నే అడిగాడు ప్రమోషన్ గురించేమో. అది ఇప్పుడా చెప్పేది? వెళ్ళరా. సార్ అడిగారంట. ఆఫీస్ ఎన్నింటికి? 9ంటికి. ఇప్పుడు టైం ఎంత? అంటే కొంచెం లేట్ అయింది సార్. లేట్ ఎందుకు? ఎలాగో మీరు లేట్గా వస్తారని. ఆ? అంటే మా బీచ్ చివర దోశలేసి ఆవిడ ఈరోజు రాలేదు సార్. సరే ఎందుకు రాలేదా అని పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్కి వెళ్ళాను. అక్కడ కూడా దోశలు లేవు సార్. ఇడ్లీలు తిని రావచ్చు కదా సంతోష్. ఈరోజు వెన్స్డే కదా సార్. అయితే టైం టేబుల్ ప్రకారం ఈరోజు దోశలే తింటాను సార్. నీకు టైం టేబుల్ ప్రకారం దోశలు తినాలని తెలుసు కానీ ఆఫీస్కి టైంకి రావాలని తెలీదా? అవును సార్. కాదు సార్, ఇంతకీ రాత్రి కాయా పండా సార్? నీ తలకాయ. నేను పిలిచింది రాత్రి విషయం కన్వే చేయడానికి కాదు, నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి. నాకు తెలుసు సార్, వింటున్నాను, చెప్పండి. అదే ఆ టీమ్ లీడ్ పొజిషన్కి. థ్యాంక్ యూ సార్. నాకు తెలుసు సార్ నా మీద మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందని. అయినా రాత్రి ఎఫెక్ట్కి ఏదో ఇంక్రిమెంట్ ఇస్తారనుకుంటే ఏకంగా ప్రమోషన్. మీరు దేవుడు సార్.
నీకు మార్నింగ్ దోశలు తిని మైండ్ దొబ్బినట్టుంది. టీమ్ లీడ్ పొజిషన్ నీకు కాదు, తనకి. ఎక్స్క్యూజ్ మీ సార్. నువ్వా మీరా? తను నీకు ముందే తెలుసా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం చూడడం. ఓకే, ఎనీవేస్ తను నిత్య, నీ కొత్త టీమ్ లీడ్. ఆహా, హలో నిత్య మ్యామ్. హలో. ఇప్పటి నుంచి నువ్వు లేట్ రావాలంటే తన పర్మిషన్ తీసుకోవాల్సిందే. లేట్గా వచ్చేదే దీనివల్ల. ఆ? అదే సార్, లేట్గా వచ్చే దాని వల్ల చాలా నష్టపోతానని ఇప్పుడే అర్థమైంది సార్. ఈసారి నుంచి మేడం పర్మిషన్ తీసుకుంటాను. గుడ్ గుడ్, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. ఆ, రండి మేడం, మనం వెళ్ళి ప్రాజెక్ట్ విషయాలు చూస్తాం. ఏయ్, ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ మేం చేసుకుంటాం సంతోష్. నువ్వేం చేయాలో మేము చెప్తాం, ఓకేనా? ఓ అలాగా సార్. యా, ఓకే సార్, మీరు క్యారీ ఆన్ సార్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. మీరు కూర్చోండి.